హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు పేపర్తో ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ముందుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మొత్తానికి 1.5 ఇంచ్ వరకు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా, అంటే హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ అనేది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా చూసుకోవాలి, లేదా పైనుంచి తీసుకోవచ్చు, మనం హ్యాండ్స్ లోపల నుంచి అయినా ఈ విధంగా తీసుకోవచ్చు. పైనుంచి తీసినట్లయితే ఖర్చు భాగానికి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి, లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఎంత అవుతుందో ఖర్చు భాగం అనేది పైకి పెట్టుకోండి ముందు. ఇప్పుడు ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో హ్యాండ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగంతో ఉంది కాబట్టి మనం ఖర్చు భాగంతోనే లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చంక భాగం దగ్గర పొడవు అంటే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు భాగానికి ఈ విధంగా చంక భాగం దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. మనకు ఒకసారి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలామందికి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత టైట్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు కదండి, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్తో కాబట్టి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి లూజ్ అనేది. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకొని, మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి ఖర్చు భాగానికి, లేదా మనకి ఖర్చు భాగం సరిపోతుంది అనుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంది ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు భాగంతో కాబట్టి కటింగ్ చేసేస్తున్నాను నేను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా సరిపోయినట్లయితే మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా స్టిచ్చింగ్ పాయింట్ అనేది మనకి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగం సరిపోయినట్లయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది మిడిల్ పాయింట్కి రావాలి. షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు మనకి జాయింట్ అనేది కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ పాయింట్లోకి వచ్చినట్లయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది, లేదా మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి సుంచులా తేలిపోతుంటుంది పొడగలాగా. అలా లేకుండా ఉండాలంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది మిడిల్ పాయింట్ చూసుకోండి. లేదా క్రొత్త వారు అయితే మిడిల్ పాయింట్లో ఇక్కడ మనం పిన్స్ పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ. అప్పుడు అటు సైడ్కి ఇటు సైడ్కి అటు మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. ఒకవేళ క్లాత్ తక్కువైనా సరే మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వేసుకోండి. రాంగ్ సైడ్కి పైన భాగానికి వెనక భాగానికి రావాలి. మనకి ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజులకు తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా లోతు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకోండి ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మన ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకున్న దగ్గర నుంచే మనం లోతు భాగం అనేది మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మనం ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకుంటామో హ్యాండ్స్కి కూడా లోతు తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కుదురుతుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఈ విధంగా ఈ ఫ్రంట్కి రావాలి లోతు అనేది ఎప్పుడు కూడా. ఆ విధంగా వచ్చినట్లయితే మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.